2, 3, 4, 5. చూసారు ఎంత మంచిగా మొత్తం టీ ఎస్టేట్స్ మధ్యలో ఉన్నా నేను. ఇదిగోండి, ఇది రోడ్డు, చిన్న రోడ్డు. ఇదిగో ఇప్పుడు చూపిస్తా, చూసారా? ఇదిగోండి, చూస్తారా? ఎదురుగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది మీకు. చుట్టూ కొండలు అండ్ మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్. నేనైతే ఇప్పుడు కూనూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుండి మనం టాయ్ ట్రైన్ ఎక్కి వెళ్ళొచ్చు, బట్ మనమైతే టాయ్ ట్రైన్ ఎక్కట్లేదు. ఎందుకంటే నైట్ మాత్రం మంచిగా నిద్ర వచ్చింది. అండ్ ఈ చలికి ఒక 2-3 రగ్గులు కప్పుకున్నా చలి ఆపదనమాట. అంత చలి ఉంది నైట్ టైంలో. ఆల్మోస్ట్ నైట్ టైంలో టెంపరేచర్ వచ్చేసి 14-15 అయిపోయింది. సో అంత చలి ఉంది. మీరు జస్ట్ ఒక వ్యూస్ చూడండి, నేను చూపిస్తున్నా, మీరే ఆశ్చర్యపోతారు. అంత బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వ్యూస్ అనేది. చూస్తారా లొకేషన్ ఎట్లుందో? మొత్తం పక్షుల సౌండ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. చూడండి మీరు, ఎగ్జాక్ట్లీ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఎదురుగా కొండ. అక్కడ చూడండి క్లౌడ్స్ కనిపిస్తుంటాయి మీకు. నేను కొద్దిగా జూమ్ చేస్తా, అదిగోండి. ఇంకా జూమ్ చేస్తా, అదిగో ఇప్పుడు కనిపిస్తుందా మీకు? క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఫాగ్తో అయితే నిండిపోయింది పైన మొత్తం. చూడండి అక్కడ దాకా నిండిపోయింది. చూసారా వ్యూ ఎట్లుందో? నచ్చిందా మీకు? సో మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ మనకైతే జిమ్ అయితే స్కిప్ అయిపోయింది కదా, సో ఏం చేద్దాం అని అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నేను చిన్న లైట్గా పుషప్స్ అయితే చేస్తాను. వర్కౌట్ చేయడానికి, పుషప్ చేయడానికి ఇది బెస్ట్ లొకేషన్. అండ్ ఇలాంటి లొకేషన్లో మనం వర్కౌట్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? సో ఇలాంటి లొకేషన్లో మనం అయితే పుషప్ చేద్దాం. చలకం 1, 2, 3, 4. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so. ఎంత మంచిగా ఉంది కదా అసలు, సూపర్ ఫీలింగ్ అసలు. ఇక్కడే ఉండిపోబుద్ది అవుతుంది నాకైతే. మీలో ఎవరైనా ఊటీకి ఇప్పటిదాకా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. మనం ఊటీ చేరుకున్న తర్వాత ఊటీ నుండి కూనూరు వెళ్ళాలనుకుంటే క్యాబ్స్ ద్వారానే వెళ్ళాలి. మీరు ఊటీలో ఏ టూర్ ఏజెన్సీని అడిగినా కానీ క్యాబ్స్ వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది, ఆటో వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది. మాకు క్యాబ్ అతను ఒక డే మొత్తం కూనూరు ప్లేసెస్ మొత్తం కవర్ చేయడానికి మాకైతే 2500 రూపీస్ అయితే తీసుకున్నారు. క్యాబ్లో అయితే 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. మీరు సోలోగా వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా కానీ క్యాబ్ వాళ్ళ ప్రైజెస్ మాత్రం సేమ్ ఉంటుంది. నేనైతే ఫైనలీ ఇక్కడికి ఈ ప్లేస్కి అయితే వచ్చేసిన. ఈ ప్లేస్ ఏంటంటే మన షారుఖ్ ఖాన్ మూవీ ఉంటుంది చూడండి, దిల్సేనో ఏదో సినిమాలో చెయ్య చెయ్య సాంగ్ అనేది షూట్ చేసారనమాట ఇక్కడ. సో ఆ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇది కూనూరు నియర్ బై ఉంటుంది. సో ఫస్ట్ లొకేషన్ అనమాట ఇది మాది. సో చూపిస్తూ చూడండి, వ్యూస్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇదిగో చూస్తారు కదా, అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తుంది అగో అక్కడ నుంచి. మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ లొకేషన్ పేరు వచ్చేసి సింగారా టీ ఎస్టేట్. ఈ సింగారా టీ ఎస్టేట్స్కి ఒక ప్రత్యేకమైన హిస్టరీ అయితే ఉంది. అది ఏంటంటే దీన్ని 19th సెంచరీలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సింగారా టీ ఎస్టేట్స్ మొత్తం చుట్టూ టీ ప్లాంటేషన్తోనైతే నింపబడి ఉంటుంది. ఊటీ మొత్తం టూరిజం మీద అండ్ అదేవిధంగా టీ ప్లాంటేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంది. మనం సింగారా టీ ఎస్టేట్స్కి వెళ్తుంటే దారి మధ్యలో ఈ లెఫ్ట్ సైడ్లో ఈ గోల్ఫ్ కోర్ట్ అనేది కనిపిస్తుంది మనకు. దీన్ని క్రాస్ చేసిన తర్వాతనే మనం సింగారా టీ ఎస్టేట్స్కి అయితే రీచ్ అవుతాము. ఈ గోల్ఫ్ కోర్ట్ని మనం చూడాలనుకుంటే బయట నుండే చూడగలుగుతాం, ఎందుకంటే లోపలికి అయితే మనకు టూరిస్టులకి అలౌ లేదు. ఫైనలీ మనం అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే సింగారా టీ ఎస్టేట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ప్రతి టూరిస్టులు ఇక్కడికైతే కంపల్సరీ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. అండ్ చాలామంది విజిట్ చేస్తారు కూడా. ఈ లొకేషన్ చూసి నిజంగా మీరే షాక్ అవుతారు. అంత బాగుంది లొకేషన్ మాత్రం. చూపిస్తుంది చూడండి, అంత బ్యూటిఫుల్. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. చూస్తారు కదా, మొత్తం టీ ప్లాంటేషన్తో అయితే నిండిపోయింది ఇక్కడ నుంచి అక్కడ దాకా. నేను ఎదురుగా చూస్తే మీకు మంచి మంచి కొండలు ఉన్నాయి. చూసారు ఎంత మంచిగా, మొత్తం టీ ఎస్టేట్స్ మధ్యలో ఉన్నా నేను. ఇదిగోండి, ఇది రోడ్డు, చిన్న రోడ్డు. ఇదిగో ఇప్పుడు చూపిస్తా చూసారా, మొత్తం ఇక్కడ ఎంత మంచిగా ఉంది అసలు. మొత్తం గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ. ఇదిగోండి, ఇదిగో అక్కడ మళ్ళీ ఇల్లు, చిన్న చిన్న ఇల్లులు. ఇంకా మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం పదండి. నేనైతే పైకి ఎక్కుతున్నా. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు వ్యూ మాత్రం ఎట్లా ఉంటుందో. చాలా ఆసమ్గా ఉంటుంది వ్యూ. చూడు, ఇదంతా టీ ఎస్టేట్స్ చూడండి. ఇది మొత్తం టీ ఎస్టేట్స్ పైన దాకా, మొత్తం పైన దాకా. సో నేనైతే కొద్దిగా పైకైతే ఎక్కుతున్నా. చూసారు కదా, ఇదంతా టీ ప్లాంటేషన్. ఇదంతా ఇక్కడ చాలామంది అయితే ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటారు. నిజంగా ఆ డ్రెస్సింగ్ టైప్లో మనమైతే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. లేడీస్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇది సింగారా టీ గార్డెన్, నీలగిరి ట్రెడిషనల్ 1 minute డిజిటల్ కలర్ ఫోటో అంట. అట్లా తీసుకోవచ్చు మనం ఆ టైప్లో. ఇది సింగారా టీ గార్డెన్ దగ్గర ఉంటుంది. ఈ షాప్లో అయితే వాళ్ళు మనకు ఫ్రీగా కొన్ని రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు. నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఈ సింగారి టీ ఎస్టేట్ దగ్గర మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ కూడా ఇస్తున్నారు మనకు. చాక్లెట్ టీ అని చెప్పి, అండ్ గ్రీన్ టీ అని చెప్పి, మసాలా టీ అని చెప్పి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా టేస్ట్ చేయాలని చెప్పి. ఒకవేళ మనకు నచ్చింది అనుకోండి, మనం చూస్ చేసుకొని మనకి ఏది నచ్చిందో అది తీసుకొని ప్రైస్ చెప్తారు. దాని ప్రకారంగా మనం నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడే టీ పండిస్తారు కాబట్టి, ఇక్కడే టీ నుంచి తయారవుతుంది కాబట్టి మనకి ప్యూర్ ఉంది, కల్తీ ఎక్కడ లేదు. సో నేనైతే ట్రై చేశాను. సో ర్యాండమ్గా ఏదో ఒకటి తీసుకున్నామని చెప్పి తీసుకున్నా. కనిపిస్తున్న కార్లని ఇవన్నీ పార్కింగ్. అంటే చాలామంది విజిటర్స్ అనమాట, ఇదంతా టూరిస్ట్లే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చూడండి. నేను ఇంకా బ్యాగ్ చూపిస్తా. ఇక్కడ కూడా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రీస్ కానీ, చెట్లు కానీ, అంటే చాలా ఎకరాలు ఉంది ఇది. ఊటీకి వస్తే సింగారా టీ గార్డెన్ని మాత్రం అసలు మిస్ చేయకండి. ఎందుకంటే ఇది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా ఫోటోలు దిగచ్చు. పర్ పర్సన్ 200 రూపీస్ తీసుకుంటారు. సో కపుల్కి కూడా ఇద్దరు దిగచ్చు. 200 400 రూపీస్ వర్తే నన్ను అడిగితే. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, సింగిల్గా ఉన్న, కపుల్స్తో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్. మనకు ట్రావెల్ చేసినామన్నట్టు మనకు తెలుస్తుంది. మేమైతే సింగారా టీ ఎస్టేట్స్ లొకేషన్ అయితే అంతా కంప్లీట్ చేసుకొని మా నెక్స్ట్ లొకేషన్ టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. దీంట్లో టీ ఫ్యాక్టరీలో అంటే మన రకరకాలుగా టీ ప్లాంటేషన్స్ ఉంటాయి కదా. మనం సింగారా టీ ఎస్టేట్స్లో ఎలా చూసామో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ ఎస్టేట్స్ని. సో అవన్నీ టీ పత్తలు అన్నీ తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీలో పెడతారు. ఆ ఫ్యాక్టరీ నుండి టీ ఎలా తయారవుతుందో మనకు చూపిస్తారనమాట. మనం ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లో మాత్రం చూస్తారు కదా, ఇక్కడ కూడా మొత్తం టీ ప్లాంటేషన్స్తోనే ఉంది. ఈ కొండ మీద ఉందన్నమాట ఫ్యాక్టరీ. ఇది మొత్తం తిరుక్కుంటూ మొత్తం టాప్లో ఉంది టీ ఫ్యాక్టరీ. చూస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు టీ ఫ్యాక్టరీ అని చెప్పి. ఈ టీ ఫ్యాక్టరీ పేరు బ్రూక్లిన్ టీ ఫ్యాక్టరీ అనమాట. మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది. వెల్కమ్ టు బ్రూక్లిన్ టీ ఫ్యాక్టరీ. నేనైతే ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చిన, ఊటీలో ఉండే టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చిన. ఇక్కడ చూస్తే అసలు మొత్తం మీకు లొకేషన్స్ నీకు కనిపించట్లేదు. అంటే మంచుతో మొత్తం కవర్ అయిపోయి ఉంది. లొకేషన్ చూపిద్దాం అనుకున్నా కానీ ఒక్కసారి చూపిస్తా, ఒకసారి చూపిస్తా చూడండి మీరే. ఇది మన ఊటీలో ఉన్న టీ ఫ్యాక్టరీ. మొత్తం చూసారుగా, టీ ఫ్యాక్టరీ చాలా పెద్దగా ఉంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లొకేషన్ అంతా చాలా టాప్ పొజిషన్లో ఉన్నాం, మనం చాలా హైట్లో ఉన్నాము. మీకు పక్కన చూసుకుంటే చెట్లు మొత్తం అంతా ఫాగే. యాక్చువల్ నాకు కనిపిస్తుంది, వీడియోలు మీకు కనిపించకపోవచ్చు, మొత్తం ఫాగ్తోనైతే నిండిపోయి ఉంది. ఇది మొత్తం ఫాగే చూస్తారు కదా. అక్కడ నుంచి మంచు అయితే పోతుంది, ఫాగ్ అయితే ఇట్లా వెళ్తుంది. కనిపిస్తుందో లేదా మీకు? నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నుంచి చూస్తారు కదా, పొగ ఇట్లా పోతూనే ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి టీ ఫ్యాక్టరీ ఎట్లుంటుంది. మనం టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిన వెంటనే మనకు ఎదురుగానే ఇలాంటి ఒక మిషన్ ఉంటుందన్నమాట. దీని మీద మొత్తం టీ పత్తాలన్నమాట మొత్తం చల్లుతారు. సో చల్లి దీన్ని సపరేట్ చేస్తారనమాట. దీన్ని కొద్ది గంటల పాటు నానబెట్టి సపరేట్ చేసి కొద్దిగా ఆర్పుతారనమాట, దీన్ని చల్లబారుస్తారు. ఈ టీ అనేది ఎలా తయారు చేస్తారో ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏమంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు అనేది చెప్పి ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఉంది, ఒకసారి చెక్ చేయొచ్చు. మీకు ఇక్కడ హిస్టరీ ఆఫ్ టీ ఇన్ నీలగిరీస్ చూడొచ్చు. అసలు టీ అనేది మన ఇండియాకి ఎలా వచ్చింది అండ్ ఎలా స్టార్ట్ చేశారు అని ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ బోర్డులో చూడొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ టీ పత్తాలను తీసుకొచ్చి ఎలా చేయాలి, ఏ మిషన్లో వేయాలి, ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఆ మిషన్లో వేస్తారు. మిషన్లో వేసిన టీ పత్తాలు మొత్తం పొడిగా అయ్యి అలా వస్తుంది అనమాట. మీకు చూస్తారు కదా, ఆ టైప్లో వస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రైట్ సైడ్ మిషన్లో అయితే టీ పత్తాలను ఫస్ట్ ఇట్లా స్మాష్ అవుతుంది అనమాట. చూస్తారు కదా, మొత్తం టీ పత్తాలు స్మాష్ అవుతున్నాయి. ఇక్కడ మీరు 3 స్టేజెస్లో టీ పత్తాలను అయితే చూడొచ్చు, అంటే టీ పొడిని. సో ఫైనల్గా టీ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసిన. టీ ఫ్యాక్టరీ అంతా బాగానే ఉంది. ఎలా తయారు చేస్తున్నారు, ఏమేం అంటే ఎలా ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట గైడ్ అయితే. ఓకే, అంతా బాగానే ఉంది. ఇక్కడ టీ ఫ్యాక్టరీ దాంతో పక్కనే వీళ్ళ అవుట్లెట్ ఉంది. అంటే జస్ట్ ఎవరికైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. టీ ఫ్యాక్టరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే మెల్లగా కిందికి వచ్చాము. కిందికి రాగానే ఇక్కడ ఇంకొక స్ట్రాబెర్రీ ఫామ్ అయితే కనిపించింది. అండ్ ఈ స్ట్రాబెర్రీ ఫామ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రాబెర్రీస్ని అయితే తయారు చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా స్ట్రాబెర్రీస్ ఎలా తయారవుతాయో. అంటే చిన్నగా అంటే మనకు స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పి. ఆ ఫామ్ ఎదురుగానే చూస్తారు కదా, ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే నాకు దొరికింది, నేను వెంటనే క్యాప్చర్ చేసిన. అక్కడ రైట్ సైడ్లో ఇల్లు చూస్తారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. అంటే కొండ మీద స్టెప్ బై స్టెప్ ఉన్నాయి ఇల్లు కూడా, పైన నుండి కింద దాకా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్తోని చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మేమైతే నెక్స్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే రూట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఘాట్ రోడ్ అనమాట. ఈ రోడ్ చాలా డేంజర్గా ఉంటుంది. సో ఎవరైనా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఈ రూట్లలో ఎక్కువ యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ దిగినానో లేదో లెఫ్ట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి చూస్తారా, ఎదురుగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది మీకు. చుట్టూ కొండలు అండ్ మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్. అంటే ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది, బట్ జూమ్ చేసి చూస్తా మీకు చూపిస్తా. ఇప్పుడు నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ లోపలికి వెళ్తున్నా. అక్కడ నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు చూపిస్తా. ఇది డాల్ఫిన్ నోస్ పాయింట్. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this so
ఫైనలీ డాల్ఫిన్ నోస్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నా చుట్టూ వెనకాల కనిపిస్తున్నాయి మొత్తం టీ ఎస్టేట్స్. ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం టీ ప్లాంటేషన్స్తోనైతే మొత్తం కవర్ అయిపోయి ఉంది ఊటీ. ఇలా అనుకున్నానో లేదో వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఊటీలో వెదర్ నార్మల్ వేరే స్టేట్లలో ఉండేటట్టు మాత్రం ఉండదు. ఎందుకంటే ఊటీలో ఉన్న వెదరు చాలా కొండల మధ్యలో, చాలా టీ ప్లాంటేషన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు చలి పెడుతుంది అని మనం అస్సలు గెస్ చేయలేమంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెదరు అన్ప్రెడిక్టబుల్ వెదర్. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఊటీకి ఏ టైంలో విజిట్ చేస్తే బాగుంటుంది, ఏ టైం బాగుంటుంది, ఏ సీజన్లో విజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను అడిగితే ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, గ్రీనరీతో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు చలి కూడా బాగుంటుంది. సింగిల్ డిజిట్స్లో వస్తుంది టెంపరేచర్ నైట్ టైంలో. మీరు ఎప్పుడైనా ఊటీకి విజిట్ చేయండి, కానీ రెయిన్ సీజన్లో మాత్రం ట్రై టు అవాయిడ్ ఊటీ. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ అనేది ఇగ్నోర్ చేయడం బెటర్. సో గైస్ ఫైనల్ నేనైతే మంచి వ్యూస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసిన. ఇది సిమ్స్ పార్క్, ఊటీలో సిమ్స్ పార్క్. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ అనమాట, ఊటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం పెద్ద చెట్లలో పార్క్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ కింద ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది. అక్కడ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ చేసుకునే వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెదర్ ఏమో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంది. అంటే ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది, అసలు ఒకసారి మొత్తం క్లౌడ్స్తో అయితే మబ్బులు అయిపోతుంది. డిఫరెంట్గా ఉంది. బట్ చాలా బాగుంది. అంటే ఇక్కడ అన్ని రకాల వెదర్స్ అన్ని ఒకటేసారి వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు. అంటే ఒకటే వెదర్ ఉండదు. ఇప్పుడు సమ్మర్ అంటే సమ్మర్లానే ఉండదు. అంటే ఎండనే కొట్టదు, వర్షాలు పడుతుంటాయి, అట్లా ఆల్ మిక్స్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి మొత్తం ఇట్లుంది, చెట్లతో నిండిపోయి ఉంది ఈ పార్క్ మాత్రం. పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇట్లా ప్లెజెంట్గా ప్రశాంతంగా కూర్చునే వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు కూనూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుండి మనం టాయ్ ట్రైన్ ఎక్కి వెళ్ళొచ్చు. బట్ మనమైతే టాయ్ ట్రైన్ ఎక్కట్లేదు. ఎందుకంటే ఈ టాయ్ ట్రైన్ ఎక్కాలంటే కన్ఫర్మ్ టికెట్స్ అనేది ముందే ప్రీవియస్ రిజర్వ్ చేసుకోవాలంట, బుక్ చేసుకోవాలి. సో మనం చేసుకోలేదు కాబట్టి మనమైతే ఇప్పుడు జస్ట్ విజిట్ చేయడానికి అయితే వచ్చినాం. చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటని చెప్పి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం రీల్స్లో చూసినప్పుడు కానీ, మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇక్కడ ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది, చూపిస్తాను మీకు. ఇది చాలా ఫేమస్ రైల్వే స్టేషన్ అనమాట ఊటీలో, కూనూరు రైల్వే స్టేషన్ అని చెప్పి. ఇక్కడ నుండి టాయ్ ట్రైన్ ముదుగ మండలంకి ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది వయా మెట్టుపాలెం రూట్లో. అది చాలా బ్యూటిఫుల్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనమాట. నిజంగా నాకు టికెట్స్ దొరకలేదు, కానీ దొరికింటే నేను టాయ్ ట్రైన్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించేవాడిని. సో ఇప్పుడే ఒక టాయ్ ట్రైన్ అయితే ఈ స్టేషన్లో దగ్గర వచ్చి ఆగింది. ఇప్పుడు చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారు, చూపిస్తా చూడండి. వీళ్ళు కూనూరు నుండి మన ఉదగమండలం వయా మెట్టుపాలెం రూట్ నుండి అయితే ఉదగమండలం చేరుకుంటారు. సో వీళ్ళంతా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు టికెట్స్ అంతా. సో వాళ్ళకి ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ టాయ్ ట్రైన్లో వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ పీపుల్కి అయితే అలో ఉండదు. నార్మల్గా లోకల్ ట్రైన్ లాగా అయితే కాదు ఇది. సో చూపిస్తాను, చాలామంది ఉన్నారు క్రౌడ్. నేను అసలు ఎంతమంది ఉంటారో అనుకోలేదు. స్టేషన్ మొత్తం నిండిపోయింది. ఊటీలో ఉన్న టూరిస్టులు మొత్తం ఈ కూనూరు రైల్వే స్టేషన్లోనే ఉన్నారు అనిపించింది ఒక్క సెకండ్ నాకు. ఎందుకంటే ట్రైన్ ఇట్లా ఆగంగానే ఎంతమంది దిగినారంటే మళ్ళీ అదే సేమ్ టైం అంతేమంది ఎక్కడానికి కూడా రెడీగా ఉన్నారు. నిజంగా మీరు లైఫ్లో ఒక్కసారన్నా ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయండి. నేను నార్మల్గా సరదాగా చెప్పట్లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇది నా సెకండ్ టైం అనమాట ఊటీకి విజిట్ చేయడం. 2018లో విజిట్ చేశాను. ఆ టైంలో నేను టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో ఫైనల్గా మొత్తం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసి నేనైతే ఇప్పుడే మా రూమ్కి అయితే వచ్చేసిన. కొన్ని దగ్గర వర్షం పడ్డది, కొన్ని దగ్గర వర్షం పడలే. మొత్తం మ్యాక్సిమం అయితే ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన. సో ఇవాళ మార్నింగ్ 9 o'clock వెళ్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 5:30 అవుతుంది. మొత్తం తిరుగుతూనే ఉన్నాము, అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసిన. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి అప్కమింగ్ వీడియోస్లో అయితే కవర్ చేస్తాను.